ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకి దాదాపుగా ఒక 640 వరకు మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పీహెచ్‌సీస్ అంటాం వాటిని. ఓకే. ఆ పీహెచ్‌సీస్ అన్నీ కూడా డైరెక్ట్‌గా మా కంట్రోల్‌లోకొస్తాయి. అక్కడ పనిచేసే డాక్టర్లు కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళు మాకు రిపోర్ట్ చేస్తారు. అయితే వాళ్ళకి అంటే ప్రజలకు సంబంధించిన అదే వాటెవర్ ద హెల్త్ ఇష్యూస్ ఏవైతే వాళ్ళు పబ్లిక్‌కి ఇస్తున్నారో, వాళ్ళు పబ్లిక్‌కి సర్వీస్ చేస్తే మేము వాళ్ళకి సర్వీస్ చేస్తాం. రైట్. ఇన్‌ఫాక్ట్ బికాజ్ వాటెవర్ ద సర్వీస్ మ్యాటర్స్ వాళ్ళకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా, సాలరీ ఇష్యూస్, అదర్ ఇష్యూస్, సర్వీస్ మ్యాటర్స్ ఏమున్నా కూడాను డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా మేము సర్వీసెస్ ఇవ్వడమే కాకుండా హాస్పిటల్స్ డెవలప్‌మెంట్ అంటే ఉన్న హాస్పిటల్‌ని ఎలా డెవలప్ చేయాలా, కొత్త హాస్పిటల్‌ని ఏ విధంగా కట్టించాలా, వాటిని ఏ విధంగా అప్డేట్ చేయాలా, ఇవన్నీ కూడాను డిపార్ట్మెంట్ టేక్ కేర్ చేస్తుంది. అందులో నేను ఒక భాగం. అంటే రీసెంట్‌గా యాక్చువల్‌గా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్ చాలా బాగా చూస్తారు. టు బి ఫ్రాంక్ వాళ్ళు వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ డయాగ్నోసిస్ చాలా ఫాస్ట్‌గా, ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకంత ప్రాక్టీస్ ఉంటుంది యాక్చువల్లీ. రైట్. సో నేను ఎక్కడ బాధపడతానంటే యాజ్ ఎ జర్నలిస్ట్, నేను రీసెంట్‌గా నీలోఫర్‌కి వన్ ఆఫ్ మై నియర్ బై పర్సన్ ఎవరు ఉంటే చూడ్డానికి వెళ్ళాను అక్కడికి. వాళ్ళకేదో ఇష్యూ ఉంది అక్కడ, సమ్ మెడికల్ క్లైమ్ ఏదో ఉంటే వెళ్ళారు అక్కడికి. డాక్టర్ ఎంత క్వాలిఫైడ్, ఎంత చక్కగా డయాగ్నోసిస్ చేస్తున్నారో ఆ ప్రిమిసెస్ అంతా నన్ను అంత బాధ పెట్టింది. రైట్. నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎందుకంత హైజీన్గా లేకుండా మెయింటైన్ చేస్తున్నారో అన్న బాధ వచ్చింది నాకు. ఈజ్ ఇట్ మనం ఇంతకాలమైనా, స్వాతంత్ర్యం వచ్చి ఇంతకాలమైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు ఉద్ధరించుకోలేకపోతున్నా ఉంటారు? యాక్చువల్లీ మీ ప్రశ్నలోనే మీ జవాబు ఉంది నిజం మాట్లాడితే. బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు ఎలాబరేట్. మీరు అన్నట్లుగా దానికి కొంచెము వివరంగా చెప్పాల్సి కరెక్ట్, వస్తుంది. కరెక్ట్. సరే, జరిగిపోయిందంతా ఒక ఒక ఇది దట్ ఈస్ వన్ పీరియడ్ దట్ ఈస్ ఓవర్. కానీ ప్రెజెంట్లీ గవర్నమెంట్ మాత్రము ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది దీని మీద. ప్రెజెంట్ గవర్నమెంట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. అదేమిటంటే హాస్పిటల్లో డాక్టర్ సర్వీసెస్, నర్సెస్ సర్వీసెస్ పేషెంట్కి ఎంత అవసరమో అంబియన్స్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ నీట్గా ఉంటే చాలు. యా, క్లెన్లీనెస్, శానిటేషన్, క్లెన్లీనెస్, మెయింటెనెన్స్ ఆఫ్ ద హాస్పిటల్, డే టు డే మెయింటెనెన్స్ ఆఫ్ ద హాస్పిటల్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఏమంటారు మనకి ఆ నర్సింగ్ సర్వీసెస్, డాక్టర్ల సర్వీసులు ఎంత ముఖ్యమో అదేవిధంగా హాస్పిటల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యమైనది గవర్నమెంట్ వారు గుర్తించడం జరిగింది. ఆ దిశగా మేము ఇప్పుడు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాము. అంటే మేము కావాల్సినంత వారికి ఫండింగ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫండింగే కాదు, ఇందాక మనం అనుకున్నట్లు ఏంటంటే ఫండింగ్తో పాటు ఇట్స్ ఏ మైండ్ సెట్ దట్ షుడ్ చేంజ్. ఎగ్జాక్ట్లీ. మైండ్ సెట్ దట్ షుడ్ చేంజ్. వై? బికాస్ అన్నీ కూడా డబ్బులతో అయ్యే పనే కాదు. ఉన్న వాళ్ళతోనే, ఉన్న సిబ్బందితోనే అది ఉన్న పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడము. పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా మెయిన్ డిఫరెన్స్ మన గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో అదే వస్తుంది. అవును. అక్కడ వి సీ ద అంబియన్స్, కొద్ది మొత్తము శుభ్రంగా పరిసరాలు ఉండడము, పేషెంట్లు కూర్చోవడానికి కంఫర్టబుల్గా సీటింగ్ అరేంజ్మెంట్ అది చేయడము, కొద్దో గొప్ప వాళ్ళు కూర్చున్నంతసేపు కొంత కాలక్షేపానికి కొంచెం కంఫర్టబుల్గా వాళ్ళని విజిటర్స్ లాంచ్ లాంటిది, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇది ప్రాపర్గా చేయడం అక్కడ జరుగుతుంది. యాక్చువల్గా దిస్ అపియర్స్ టు బి స్మాల్ థింగ్. కానీ మీ ప్రశ్న ఇందాక అడిగారు చూడండి, దానికి డెఫినెట్లీ ఐ నీడ్ టు యాడ్ టు దిస్. ఆ దిశగానే ఇప్పుడు మేము అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మనకి ది బెస్ట్ డాక్టర్స్ ఉన్నారు గవర్నమెంట్ సైడ్. నర్సింగ్ బెడ్ సైడ్ నర్సింగ్ కేర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి, ప్రిమిసెస్ ఎంత పెద్దది, దాన్నే మనం చక్కగా తీర్చిదిద్దుకుంటే ఇక అంతకుమించి ఇంకేం కావాలి? దీని మీద తప్పకుండా మేము ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నామండి. అంటే ఇది యాక్చువల్గా గవర్నమెంట్ అఫీషియల్గా కొన్ని ఇంటర్నల్గా చేంజెస్ జరుగుతున్నాయి నేను చెప్పకూడదు. కానీ మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇది అందరికీ జనానికి కూడా తెలియాల్సిన అవసరం. అవునండి, ప్రజల్లో ఉన్న డౌటే కదా ఇది. ఈ మధ్య కాలంలోనే సీఎం గారి హానరబుల్ సీఎం ఆదేశాల ప్రకారము మన హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు మా అందరితో కలిపి సీనియర్ ఆఫీసర్స్ అందరితో, హెచ్ఓడిస్ అండ్
ఆల్ ద అబౌవ్ సీనియర్ ఆఫీషియల్స్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. జరిగిన దాంట్లో వారు అది హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఎలా తీర్చాలి, నర్సింగ్ స్టాఫ్ కొరతను ఎలా తీర్చాలంటే రిక్రూట్మెంట్స్, నథింగ్ బట్ రిక్రూట్మెంట్స్ చేయాలి. రిక్రూట్మెంట్స్ ఆల్రెడీ లాస్ట్ 4 years నుంచి మనం ఫుల్ స్వింగ్లో ఉంది. రిక్రూట్మెంట్స్ మనం కంటిన్యూస్గా చేస్తున్నాము. డాక్టర్స్ ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు అనడానికి ఇక్కడ లేదు. సఫిషియెంట్ స్టాఫ్ వీ ఆర్ గివెన్ టు ద హాస్పిటల్స్. సిమిలర్లీ నర్సింగ్ స్టాఫ్ని కూడా మొన్న 1 year క్రితమే ఇది రికార్డ్ టైమ్ రిక్రూట్మెంట్ యాక్చువల్లీ స్పీకింగ్. అదేమిటంటే దాదాపుగా ఒక 7,000 మందిని నర్సింగ్ స్టాఫ్ని మనం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనము రిక్రూట్మెంట్ చేసి హాస్పిటల్స్కి వాళ్ళ సర్వీసెస్ని అందించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 1,000-1,500 మంది డాక్టర్లను కూడా మనం రిక్రూట్మెంట్ చేసి వారిని కూడాను వివిధ ప్లేసెస్లో వేరెవర్ రిక్వైర్డ్ అక్కడ మనం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే మనం చూస్తుంది ఏంటంటే కొంచెం అక్కడ హాస్పిటల్ లోపలికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ రద్దీ ఎక్కువ, కొంచెం కూర్చునే దానికి కంఫర్టబుల్ స్థలం లేదు, సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాపర్గా ఉండకపోవడం, వాటర్ ఫెసిలిటీ ప్రాపర్గా లేకపోవడం, పేషెంట్స్ లేదా పేషెంట్ అటెండెన్స్ కూడా వానికి తగినంత స్థలం షెల్టర్ అనేది అక్కడ లేకపోవడం. సో దీని మీద మినిస్టర్ గారు కూడా అందరినీ కూడాను డిపార్ట్మెంట్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వీలైన తొందరగా ఇలాంటివి మీరు త్వరగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి స్టాఫ్ సిబ్బంది ఉన్నారు. కానీ ఏంటంటే నౌ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మీరు అన్నట్లుగా పేషెంటే కాదు, పేషెంట్తో పాటు వచ్చే వాళ్ళ కంఫర్ట్ని కూడా, అటెండెన్స్ కంఫర్ట్ని కూడా చూడాలంటే ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ని మనం ఇవ్వవలసిన అవసరం ఉంది, హాస్పిటల్ అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనము ప్రత్యేకంగా హాస్పిటల్ పరిసరాల పరిశుభ్రతని మెయింటైన్ చేయడానికి ప్రత్యేకమైన సిబ్బందిని పెట్టాలి. అదేవిధంగా ప్రాపర్గా వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి. అదేవిధంగా షెల్టర్స్ అవసరమైతే కనుక కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించి ఉంటారు, మీరు అన్నారు నిలోఫర్ హాస్పిటల్కి వెళ్ళామంటే మీకు సగం మంది అటెండెంట్స్ బయట ఉంటే లోపల ఉంటే సగం మంది బయట ఉంటారు, ఆ రోడ్ల పేవ్మెంట్స్ దగ్గర. ఇంకెక్కడ అందులో మన తెలుగు వాళ్ళలో పేషెంట్ ఒకళ్ళు, ఆ చుట్టుపక్కల వచ్చేవాళ్ళు 5-6 ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో పేషెంట్తో ఒక అటెండెంట్, 2 అటెండెంట్లు కాకుండా ఆల్మోస్ట్ 4 to 5 members వాళ్ళతో పాటు ఉండడము న్యాచురల్లీ అకామిడేట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఈ విధంగా కూడా మనం కొంత ఆలోచించినప్పుడు కొన్ని ఎక్స్ట్రా షెల్టర్స్ చేయడము, అలా చేయడం వల్ల వాళ్ళకి కొంత కంఫర్టబుల్, అక్కడ అంటే పేషెంట్ హాస్పిటల్లో ఉన్నంత కాలము ఆ అటెండెన్స్ కూడా మనం కంఫర్టబుల్గా చేయగలము అనేది ఆలోచన, గవర్నమెంట్ వారి ఆలోచన. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాము. అండ్ వెరీ షార్ట్లీ యూ విల్ సీ ద చేంజ్.